సహకారం. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలో పొదుపు సంఘాల్లో జరుగుతున్న మోసాలపై మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బొబ్బిలి బండారు వీధి శ్రీరామ పొదుపు సంఘంలో 6 నెలలుగా 3 లక్షల పొదుపు డబ్బులు జమ కాకపోవడంపై మెప్మా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వచ్చాయి. ప్రతి నెల సమావేశాలు నిర్వహించి పొదుపులు లోన్లు వివరాలు బాధ్యత అధికారులు విస్మరిస్తున్నారని సిపిఎం నాయకులు పి శంకర్రావు విమర్శించారు. లోన్లపై కమిషన్లు వసూలు చేస్తున్నారని, మహిళా మార్ట్ పేరుతో మోసాలు జరిగాయన్నారు. తక్షణ చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఇప్పుడు కూడా వాళ్ళే బాధ్యత పెట్టి చేయాలా. కానీ ఈరోజు బొబ్బిలి పట్టణంలో చాలా గ్రూపుల్లో పొదుపు సంఘం మహిళలు చాలామందికి అక్రమాలు, చదువు రాదు, వాళ్ళకు తెలీదు ఈ లావాదేవీలన్నీ. ఇవన్నీ చూడాల్సిన బాధ్యత మెప్మా వాళ్ళదే. ఏదైతే ఉన్నాయో ఆ పొదుపు సంఘాల యొక్క అన్ని లావాదేవీలు చూడాల్సిన బాధ్యత మెప్మా వాళ్ళదే, మహిళలది కాదు. మహిళలకి చెప్పాల్సిన బాధ్యత మీది. ఆ పొదుపు సంఘం సమావేశం పెట్టి ఆ డబ్బులు జమ అవుతున్నా లేదు చెప్పాల్సిన బాధ్యత మీది. మీ బాధ్యత మీరు మర్చిపోయి ఈరోజు వాళ్ళ మీద నెట్టేసి ఆ అప్పులేమో మీరే కట్టుకోండి, ఆవిడ కట్టకపోతే మీరే కట్టండి అనే పద్ధతిలో మాట్లాడుతున్నారు. ఇమ్మీడియట్లీగా పీడే ఎవరైతే జిల్లాకు దీనికి అధికారం ఉన్నాడో జోక్యం చేసుకొని మీకు పొదుపు సంఘాలు తిన్నగా నడపగలిగితే నడపండి, లేకపోతే నోరు మూసుకొని ఊరుకోండి. అంతే తప్ప డబ్బుల్ని ఈ విధంగా